మొన్న నేను ఒక వీడియో పెట్టిన నా అన్ని వాచెస్ కలెక్షన్ గురించి. దాంట్లో హడావిడిగా మాట్లాడేసిన అన్ని వాచెస్ గురించి అనిపించి ప్రతి ఒక్క వాచ్ గురించి ఇండివిజువల్గా కైండ్ ఆఫ్ నా రివ్యూ పెడదాం అనుకున్నా. ఓనర్షిప్ రివ్యూ, కొనొచ్చా లేదా, వుడ్ ఐ సజెస్ట్ దిస్ అని. ఈ వాచ్ గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. దిస్ ఈజ్ క్యాషియో, అదేదో పేరు తెలీదు, లింక్ పెడతా. డయల్ చాలా చిన్నగా ఉంటుంది, కైండ్ ఆఫ్ లైక్ జీ షాక్ వైబ్. ఏదో రగ్గడ్గా ఇవన్నీ 4 బయటకు వచ్చినట్టు ఉంటుంది. కానీ జీ షాక్ అంతా స్ట్రాంగ్గా హెవీగా ఉండదు, చాలా లైట్ వెయిట్ అండ్ చాలా చిన్నది, కాంపాక్ట్. ఇది కరెంట్ స్టేట్ ఈ వాచ్ది. కొన్ని 9 months అవుతుంది. స్ట్రాప్ లుక్స్ గుడ్డే. నేను ఆల్మోస్ట్ జీరో మెయింటెనెన్స్, దీన్ని ఎప్పుడూ క్లీన్ చేసింది లేదు. వెనకాల చూసుకుంటే ఇట్లా చిన్న వైట్ ఏదో ఇది ఉంది అంతే, వైట్ స్టెయిన్స్ ఉన్నాయి అక్కడక్కడ. బట్ అది తప్ప లోపల ఉన్నాయి కానీ బయటకు అసలు ఏం కనపడడం లేదు. అండ్ డయల్ విషయానికి వస్తే, డయల్లో చిన్న క్రాక్ కనిపిస్తుంది అనుకుంటా కదా అక్కడ. అది నేను ఫస్ట్ కొన్న 1 monthలోనే పడింది అనుకుంటా. నేను అలా క్యాజువల్గా నడుస్తుంటే సింపుల్గా ఏదో తగిలి క్రాక్ పడింది. అంత డ్యూరబుల్ కాదు, అట్లీస్ట్ ఈ గ్లాస్ ఇంత నాట్ స్ట్రాంగ్ మెటీరియల్. నా ఇంకొక వాచ్ ఉంటుంది క్యాషియోది, 85 108 ESR అని, 108D EFRS 108D. అది దాని గ్లాస్ సఫైర్ గ్లాస్, దట్ ఈస్ స్క్రాచ్ రెసిస్టెంట్. ఇది ఈజీగా స్క్రాచెస్ వచ్చేస్తాయి అంట. ఇది నాకైతే ఒక్క స్క్రాచ్ పడింది 9 monthsలో, విచ్ ఇస్ ఓకే. అండ్ ఈ ఫీచర్స్ గురించి వస్తే అస్సలు వాడలేదు నేను ఆనెస్ట్లీ. ఈ వరల్డ్ టైం ఎప్పుడు వాడలేదు. జస్ట్ టైం చూస్తా. ఈ టైం జోన్ ఎప్పుడు చేంజ్ చేసింది లేదు. ఎవరికైనా చూపిస్తున్నాను, వాళ్ళు అడిగితే ఏంది మ్యాప్ అని అడిగితే తప్ప నేను ఈ టైం జోన్ చేంజ్ చేసింది లేదు. మేబీ అవుట్ ఆఫ్ కంట్రీ ఎప్పుడైనా వెళ్తే వాడతానేమో. అలార్మ్స్ ఎప్పుడు వాడలేదు, న్యాచురల్లీ ఫోన్లోనే కదా అన్ని అలార్మ్స్. ఓన్లీ వన్ ఫీచర్ అయితే లైట్. ఈ లైట్ తప్ప అసలు నేను వాడింది లేదు. లైట్ బాగానే ఉంది, చాలా షార్ట్ డ్యూరేషన్, బట్ ఓకే, గుడ్ ఎనఫ్. అండ్ ఈ మెటీరియల్ ఇక్కడ ఇట్స్ నాట్ మెటల్, ఇట్స్ నాట్ ప్లాస్టిక్ ఆల్సో, ఏదో సంథింగ్ హార్డర్ ఉంది, సంథింగ్ ఇన్ బిట్వీన్. ఇక్కడంతా నార్మల్ ప్లాస్టిక్, ఇదంతా ప్లాస్టిక్. 10-year బ్యాటరీ వారంటీ, 10-year బ్యాటరీ మినిమం వస్తుంది అని రాసినాడు. లైట్, సర్చ్, మోడ్ అడ్జస్ట్, ఇవన్నీ ఎప్పుడు వాడింది లేదు. ఓన్లీ లైట్ ఒకటే వాడినా. ఇది గుడ్ ఎనఫ్ వాచ్. నేను క్యాజువల్గా ఏదైనా టీషర్ట్ జీన్స్ వేసుకుంటున్నా, లేదా షర్ట్ బటన్ డౌన్ షర్ట్ జీన్స్ వేసుకుంటున్నా, ఒక స్నీకర్స్ వేసుకుంటున్నా అంటే ఇది మామూలుగా వేసుకుని వెళ్ళిపోతా క్యాజువల్గా ఉండడానికి. నాట్ ప్రెజెంటబుల్, నాట్ ఫ్యాన్సీ. కరెంటు పోయిండే వచ్చింది ఇప్పుడు. అంటే నేను క్యాజువల్గా వేసుకుంటున్నప్పుడు వేసుకుని వెళ్ళిపోతా ఎప్పుడు పడితే అప్పుడు. కానీ కొంచెం ఓవర్ సైజ్ టీషర్ట్స్, ఓవర్ సైజ్ కార్గో వేసుకుంటున్నప్పుడు పెద్దగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది. ఆ సిలోయట్ మొత్తం మనం వైడ్గా ఉంటుంది కదా ఓవర్ సైజ్ టీషర్ట్స్లో, కొంచెం పెద్దగా కనిపిస్తాం. లూజ్గా ఉంటుంది కాబట్టి పెద్దగా కనిపిస్తాం. ఇది అంతగా సూట్ అవ్వదు ఆ సిచ్యువేషన్స్కి. ఒకసారి నేను రిస్ట్లో వేసుకొని చూపిస్తా. నా రిస్ట్ మీడియం సైజ్, కానీ నా పామ్ పెద్దది. సో మరీ అంత పర్ఫెక్ట్గా కనిపించదు. కానీ ఫస్ట్లో చూసినప్పుడు నా కొలీగ్ ఒకడు చిన్నగా అయినట్టుందిరా మరి అన్నాడు. దాని తర్వాత వాడే చూడక వానికి నచ్చేసింది. వాడు అప్పుడప్పుడు అడిగి వేసుకుంటూ ఉంటాడు. ఒకసారి వేసుకొని చూపిస్తా. ఇట్లుంది. ఇది పర్లేదు యాక్చువల్లీ, వీడియోలో బాగానే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఫొటోస్లో కూడా బాగానే వస్తుంది. ఎవరైనా చూసినప్పుడు ఈ మెటల్ ఇవి ఉన్నాయి కదా బటన్స్, 4 పక్కల, అవి బాగానే కనిపిస్తాయి, స్టాండ్ అవుట్ అయితే. డెఫినెట్లీ నాట్ యువర్ ఫార్మల్స్ మీదకి వేయలేమేమో, నేనైతే వేయను మోస్ట్లీ. కానీ ఎనీ అవుట్ఫిట్ ఏదో క్యాజువల్గా వేసుకుంటున్నా అన్నప్పుడు వేసుకెళ్ళిపోవచ్చు దీన్ని. ఇదే వాచ్ టైప్లో ఇక్కడంతా సిల్వర్ కలర్ వచ్చి ఇక్కడ మాత్రం బ్రౌన్ లెదర్ స్ట్రాప్ ఒకటి వస్తుంది. అది చాలా వైరల్ అయ్యింది. అసలు నా ఫ్రెండ్ కావాలని ఎక్కడ ఎతికినా దొరకలేదు. అవుట్ ఆఫ్ స్టాక్ అవి. అసలు ప్రొడక్షన్ చేస్తున్నారా లేదా అని కూడా డౌట్ వచ్చింది. అది లోకేష్ కనకరాజ్ వేసుకుంటాడు ఏదో ఒక ఆడియో లాంచ్లోనో, ఆడియో లాంచ్ కాదు, ఏదో ఇంటర్వ్యూలో వేసుకుంటాడు అనుకుంటా. అప్పుడు అందరూ దాన్ని పాయింట్అవుట్ చేసి క్యాష్ వేసుకున్నాడు అని చాలా వైరల్ అయిపోయింది వాచ్ అది. నేను అదే టైంకి ఆల్రెడీ ఇది కొన్నా అనుకుంటా, ఇది నా దగ్గర ఉండే. సో నా ఫ్రెండ్కి అది కావాలంటే ఎతికినాం బాగా. అసలు ఫస్ట్ కాపీస్ దొరికినాయి, కానీ చాలా ఫస్ట్ కాపీస్ దొరికినాయి.
కానీ ఒరిజినల్ ఎక్కడా దొరకలేదు, అన్నీ అవుట్ ఆఫ్ స్టాకే. ఆన్లైన్ లేవు, ఆఫ్లైన్ షాప్స్లో లేవు, ఎక్కడ లేకుండా. మీకు ఎక్కడైనా దొరికితే ఐ వుడ్ సే గుడ్ డీల్, కొనేసేయండి. వెరీ రేర్ టు ఫైండ్ దోస్ బ్రౌన్ వన్స్. నేను రెండింటికి లింక్ పెడతా, అట్లీస్ట్ ఫొటోస్ పెడతా కింద డిస్క్రిప్షన్లో. సేమ్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ సేమ్. అది కొంచెం ప్రైసీ అనుకుంటా కంపేర్ టు దిస్. అండ్ ఈ వాచ్ సమ్ 2400 2395కి కొన్నా నేను అమెజాన్లోనే. ఇఫ్ యూ గైస్ ఫైండ్ అ బెటర్ ఆఫర్, ఐ వుడ్ సే గో ఫర్ ఇట్. ఇట్స్ వర్త్ ఇట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూటిలిటీ ఆనెస్ట్లీ నేను వాడలేదు. మీరు ఎవరన్నా మరి గిలామ్స్ ఇది ఇంకా వింటేజ్ లాగా మేము వాచ్లో పెట్టుకుంటాం, అలారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ నో ప్రాక్టికల్ యూసేజ్, డే టు డే లైఫ్లో వాడడం. జస్ట్ గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ ఉన్నాయి, ఫ్యాన్సీగా ఉంది చూడడానికి. అండ్ ఆల్సో లైట్ అండ్ ద డయల్ విజిబిలిటీ ఈస్ గుడ్ ఎనఫ్. ఏ టైం చూడడానికి ఎప్పుడు నెగటివ్ డిస్ప్లే అని ఉంటుంది యూజువల్గా వాచెస్లో. ఆ నెగటివ్ డిస్ప్లే ఉంటే యూ కాంట్ లుక్ అట్ ద టైం, అప్పుడప్పుడు సరిగ్గా కనిపిదు, ఇట్లా యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ డిఫికల్టీ ఎప్పుడు రాలేదు ఈ వాచ్లో. ఐ కెన్ ఆల్వేస్ లుక్ అండ్ ఫిగర్ అవుట్ టైం. అంతే. దిస్ ఇస్ వాట్ ఐ థాట్ అబౌట్ దిస్. ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే అడగండి. చిన్నగానే ఉంది వాచ్, కానీ వేసుకొని అలవాటు అయిపోతుంది అనుకుంటా. జనాలకు కూడా నచ్చేస్తుంది. ఎవరన్నా చుట్టుపక్కల స్ట్రేంజ్గా ఉంది అన్నారన్నా కూడా ఇట్స్ ఓకే, అలాగే కంటిన్యూ చేయండి వేసుకోవడం, నచ్చేస్తుంది, సెట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ, టాడా, బాయ్.